ద వాట్ ఐ ఫీల్ ద బలం అనేది అనుకుంటే ఏంటంటే పీపుల్ లైక్డ్ మీ యాజ్ అ హీరో, దే యాక్సెప్టెడ్ మీ యాజ్ అ హీరో. నాకు ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లు ఏంటంటే మీరు సినిమాలు చెయ్యాలి, ఎందుకు చేయట్లేదు అని అడుగుతారు. సో దట్ ఇన్స్పైర్స్ మీ టు డూ. ఐ వాజ్ డూయింగ్ వర్క్. దెన్ ఆ ఐదుగురు అనే సినిమాకి 2013లో నాకు బ్యాక్ ఇంజరీ అయింది షూటింగ్లో, అప్పాలో. లేదు న్యూస్ బయటకు వస్తే వేరే సినిమాలకి పర్మిషన్ ప్రాబ్లం అయింది అప్పాలో ఎవరని వి డింట్ గివ్ ఇట్ టు ప్రెస్, బట్ ఇట్ వాజ్ సీరియస్ ఇంజరీ ఫర్ విచ్. అండ్ ఆ టైంలోనే ఇంకా గ్యాప్ వచ్చేసింది. సో అట్లా 6-7 years గ్యాప్ వచ్చింది ఆ టైంలో. ఓకే. దెన్ ఐ వాజ్ లైక్ డిటర్మైన్డ్. బట్ ఈ 6-7 years వితౌట్ ఏ ప్రాపర్ యాక్టివిటీ, పైగా నీకు నచ్చిన ప్యాషన్ తో చైల్డ్హుడ్ నుంచి. ఇప్పుడు నచ్చడం మన ప్యాషన్ ఉండొచ్చు, బట్ యు ఆల్సో సక్సీడెడ్ ఇన్ దట్. యు కార్వ్డ్ అవుట్ ఏ నిచ్ ఫర్ యువర్ సెల్ఫ్. వెంకట్ అంటే అందరికీ తెలుసు, లవ్, పీపుల్ లవ్ యూ, పీపుల్ లవ్ టు టేక్ యూ, హిట్స్ ఉన్నాయి. బట్ ఆ 6-7 years హౌ కుడ్ యు రియల్లీ సస్టైన్, వెంకట్? దట్స్ వేర్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్, ఎస్పెషలీ అవుట్సైడర్స్, వితౌట్ ఎనీ బ్యాకింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాకింగ్ లేని వాళ్ళందరూ మెంటలీ చాలా మోర్ దెన్ ఫిజికలీ, ఐ థింక్ వీ హ్యావ్ టు బి మెంటలీ వెరీ స్ట్రాంగ్. మెంటలీ వెరీ స్ట్రాంగ్. నేను ఇప్పుడు బంజారాహిల్స్లోనే ఉండేవాడిని, జిమ్కి కానీ కేబిఆర్ పార్క్ కానీ. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫర్ అన్ యాక్టర్ ఐ థింక్ అంటే నేను నా స్ట్రెంగ్త్ వాజ్ ఆల్వేస్ మై పర్సనాలిటీ ఆర్ ఫిజిక్ ఆర్ వాట్ ఎవర్. సో దాన్ని కాపాడుకుంటూ వచ్చాను నేను. సో వెన్ ఐ గాట్ దిస్ ఇంజరీ ఐ వాజ్ వెరీ అప్సెట్. ఆ సినిమా కూడా ఆడలేదు, ఎందుకంటే నాకు ఐ లవ్ డూయింగ్ యాక్షన్ ఫైట్స్. సో దానివల్ల కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు హరుడు ట్రైలర్ చూస్తే మీరు అన్ని చేశాను నేను. సో అదేంటి ఐ వాంట్ టు బీ హియర్ అని ఒక పట్టుదల, డూ ఆర్ డై అన్నట్టు. మళ్ళీ దేవుడు అప్పుడు ఇచ్చాడు, సో హీ విల్ డెఫినెట్లీ గివ్ మీ సెకండ్ ఛాన్స్ అని ఒక ధైర్యం, నమ్మకం. సో బట్ వి ఆల్ నో ఫిల్మ్ బిజినెస్ ఈజ్ risky business and a lot of money involved in business. Calculated risk. సో మళ్ళీ నా మీద డబ్బు పెట్టి నన్ను హీరోగా లాంచ్ చేయరని నాకు తెలుసు. సో మళ్ళీ అట్ దట్ టైమ్ ఐ వాజ్ లుకింగ్ బ్యాక్ ఎట్లా అని. అదే టైంలో మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ సుప్రియ బేకర్ అండ్ బ్యూటీలో నాకు మళ్ళీ పిలిచి ఒక మంచి రోల్ ఇచ్చింది. నాట్ ద మెయిన్ లీడ్ బట్ త్రూ అవుట్ ఇంపార్టెంట్. అది ఒక హాలీవుడ్ సిరీస్ రీమేక్. ఓకే. సో దాంట్లో అప్పటికి ఓటీటీ అంత పాపులర్ అవలా. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్, క్వాలిటీ మీరు ఇప్పటికి చూస్తే. సో అట్లా దెన్ ఇచ్చటి వాహనం నిలుపురాదు సుశాంత్తో, దెన్ లూజర్ 2. అట్లా అంటే ఇంకా నేను హీరోని నేను బ్లాక్ బస్టర్ ఇచ్చాననేది మర్చిపోయి నాకు వచ్చిన వాటిల్లో నాకు దీంతో నేను ప్రూవ్ చేసుకుంటే అవకాశం వచ్చిందని ఐ వాజ్ ట్రైయింగ్. ఆ ట్రైయింగ్ టైంలో నాకు ఈ హరుడు డైరెక్టర్ రాజ్ తాలూరి కలిశాడు. ఓకే. అన్న ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎప్పుడు అందరూ సాఫ్ట్గా చూపించారు, నేను మాస్గా చూపిస్తానని. సరేలే పాపం నేనంటే ఇష్టమేమోనో. అతనే డెబ్యూ డైరెక్టర్. అది నీకే పాపం అనే ఫీలింగ్ వచ్చింది రాజ్ తాలూరి మీద, ఎందుకంటే అతనే డెబ్యూ. అదే లేదు, తనకే డెబ్యూ. నన్ను అంటే మీకు ఒక కొత్త వాళ్ళని లాంచ్ చేయటం ఈజీ, ఆపర్చునిటీలు వస్తాయి. అవును. బట్ ఒక సక్సెస్ అయ్యి మళ్ళీ డౌన్లో ఉన్న యాక్టర్ని అంత హీరోగా పెట్టి చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. అవును, ఈజీ కాదు అసలు. అన్ని చాలా టేబుల్స్ మారిపోయి కొత్త యాక్టర్లు వచ్చేసారు, సినిమాలు మారిపోయినాయి, మేకింగ్ స్టైల్స్ మారిపోయాయి కదా. బట్ ఇన్ దట్ వే నాకు వైవేష్ చౌదరి గారు ఎంత ఇంపార్టెంటో అలా రాజ్ తాలూరి కూడా నాకు అంతే ఇంపార్టెంట్. కరెక్ట్. ఈవెన్ మోర్. Yes, even more. నువ్వు ఇందాక చెప్పినట్టుగా వైవేష్ చౌదరి టైం కి యూఆర్ న్యూ ఫేస్. Yes. దట్ గ్లామర్ ఈస్ డిఫరెంట్. Yes. కొత్త కుర్రాడు అన్న ఫీల్. Yes. ఇప్పుడు వెంకట్ తెలుసు, వెంకట్కి హిట్స్ లేవు. Yes. వెంకట్ సినిమాలు చేయట్లేదు. ఎవరికి కారణాలు తెలియవు. ఎందుకు చేయట్లేదు? Yes. చెప్పుకోగలిగే కారణం ఒకటే, నీకు బ్యాక్ ఇంజరీ అయింది, 6 years నువ్వు పని చేయలేదు. అదొకటే కదా. అండ్ లేదు అదే ఇంజురీ ఆ పీరియడ్లో అంటే ఇంకా ఐ డోంట్ గెట్ దట్. ఏది పడితే అది చేయలేము కదా. అవును కదా. అండ్ అప్పుడు నెగిటివ్ రోల్ చేద్దామని ఐ వాజంట్ ఓపెన్. ఐ గాట్ ఏ ఆపర్చునిటీ. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీలో బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆస్క్డ్ మీ అట్ దట్ టైమ్,
ఏ సినిమా బా? అప్పుడు మగధీరాలో అడిగారు రాజమౌళి గారు ఫస్ట్ టైం ఐ థింక్ నా నోట్తో నేను బికాస్ యూ సీనియర్ జర్నలిస్ట్ ఐ కెన్ షేర్ విత్ యూ. మోర్ దెన్ ఎ సీనియర్ జర్నలిస్ట్, ఐఎమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. థ్యాంక్ యూ. ఎస్, Remember it. యు మై గుడ్ వెల్ విషర్. Yes. సో ఆయన పిలిచారు. అప్పుడు లాంగ్ హెయిర్, ఇంకా లాంగ్ హెయిర్ ఉంది నాకు, ఇట్లాగే కావాలని రాజమౌళి గారు చెప్పారు. రాజస్థాన్ లొకేషన్ చూసి వస్తాను, నువ్వు ఆలోచించుకొని చెప్పని అన్నారు. బట్ సమ్హౌ ఇట్ డీంట్ మటీరియలైజ్, ఐ డోంట్ నో వై. దెన్ ఇంకొక మూవీలో దేంట్లో కూడా ఇంకొక పెద్ద డైరెక్టర్ మన గోపీచంద్ గారు అడిగారు విన్నర్ మూవీలో. బట్ అప్పటికి బ్యాక్ ఇంజరీ అయింది నాకు. జాకీ రోల్, మన నల్లవల్పు బుజ్జి ప్రొడ్యూసర్, నా ఫ్రెండ్ ఆయన. సో అప్పుడు చాలా రిక్వెస్ట్ చేశారు, డూప్తో మేనేజ్ చేస్తాం. బట్ ఐ వాజ్ లైక్, మూవీ రోల్ జాకీ రోలు, హార్స్ రైడింగ్, ఐ కాంట్ టేక్ ద రిస్క్ అని అది చేయలేకపోయాను. బట్ నాకు రాజమౌళి గారి సినిమాలు చూసిన తర్వాత నాకు ఇన్ఫ్యాక్ట్ మగధీరా, ఐ లవ్ ద ఫిల్మ్ టిల్ డేట్. ఐ ఫీల్ చరణ్ బాబుకి అది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అండ్ హీ వాజ్ ఫెంటాస్టిక్ ఇన్ ద మూవీ. నాకు కానీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్, నాకు ఆయన ఈగలో, నన్ను బాంబేలో చాలా మంది సుదీప్ లాగా ఉన్నాను, అరే మక్కీ పిక్చర్ మీద తూకియాకి అని అడుగుతారు. నేను సుదీప్ కొంచెం సిమిలారిటీ. సో నాకు రాజమౌళి గారు ఈగలో అడిగితే బాగుండేదే. బట్ నో ప్రాబ్లం. అంటే యాక్టర్స్ కదా, కళాకారులు, మీరు చూడగానే అరే మనం చేస్తుంటే బాగుండేది, మనకు కూడా వచ్చుంటే బాగుండేది అనుకోకపోతే యూ కెన్ నెవర్ బి అన్ యాక్టర్, యూ ఆర్ ఆర్టిస్ట్ రాదర్. యా, సో హరుడు ఇప్పుడు యాజ్ అ లీడ్ ఐఎమ్ డూయింగ్ కమర్షియల్ మాస్ స్టోరీ. అండ్ సినిమా చూసిన తర్వాత ఐఎమ్ లైక్ రిలీవ్డ్. ఓకే, అది ఆడియన్స్ జడ్జ్మెంట్ ఈస్ ద ఫైనల్ జడ్జ్మెంట్. అఫ్ కోర్స్ అది వేరే లేదు. బట్ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు చూసి సినిమా బాగా తీశారు మీరు అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం యాక్షన్ మూవీస్ ఇవన్నీ చాలా హై బడ్జెట్ అయిపోయినాయి. ఒక విధంగా వీఆర్ గోయింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, వెరీ హ్యాపీ ఫర్ ఆల్ అవర్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ హూ హ్యావ్ టేకెన్ అస్ దేర్. బట్ సమ్వేర్ నాకు నచ్చిన తెలుగు సినిమా, కమర్షియల్ సినిమా, అప్పుడు హీరోలు ఒక 4-5 సినిమాలు ఇయర్లీ చేసేవాళ్ళు అందరూ, బడ్జెట్ కంట్రోల్లో ఉండి అన్ని సినిమాలు వచ్చాయి. అవి సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ దట్ మాస్ మూవీస్ అని నా ఫీలింగ్, విచ్ ఐ టు లవ్ వాచింగ్. సో నేను మా డైరెక్టర్ రాజస్థాన్లో చెప్పింది కదా, మనం ట్రై చేద్దాం, నీ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంది, నాకున్న ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అన్నీ చేయగలను, జనాల అక్సెప్టెన్స్ ఉంది, ట్రై చేద్దాం, లెట్ us see వాట్ ఈస్ స్టోరీ ఇన్ లక్ అని చూద్దాం. అండ్ ఈ సినిమాకి అతను నా మీదే కాకుండా ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, బ్యాలెన్స్ చేసుకున్నాడు, చాలా తెలివైనవాడు. డబ్ల్యూఎంఎస్సి మా డైరెక్టర్, డబ్ల్యూఎంఎస్సి. సో ఒక 5 యూత్, ఒక పోలీస్ ఆఫీసర్, నా వైఫ్ రోలు న్యూ కమర్ నతాషా సింగ్ చేసింది, అమ్మాయి మిస్ ఇండియా. అలాగే హెబ్బా పటేల్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమా, మీ దానిలో ఎక్కువ తన మీదే ప్లే అయినట్టే ఉన్నది. దెన్ అలీ గారు, సుమన్ గారు, అంటే ఒక్క సీన్ చేసినా కూడా ఆర్టిస్టులు అందరికీ ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఈ పెన్ రాసుకున్నారు స్క్రిప్ట్లోనే అతను. నా ఎపిసోడ్ మొత్తం ఒక ఇంటర్వెల్ బిఫోర్ ఎపిసోడ్ మొత్తం బాంబేలో ఉంటుంది. చిన్న సినిమా, నువ్వు కొత్త డైరెక్టర్వి, బాంబేలో ఎట్లా చేస్తావు అని ఆ ప్రొడ్యూసర్లు అయితే ఉన్నోళ్ళు హ్యాండ్స్ అప్ చేశారు. దెన్ నువ్వు అక్కడైనా ప్రొడ్యూసర్ గా కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది. నాకు బాంబే అలవాటు ఉంది, సో ధైర్యంగా యూనిట్ అందరినీ తీసుకెళ్ళిపోయాం, ఇక్కడ టెక్నీషియన్స్ అందరినీ. అక్కడ ఐ థింక్ నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ట్రాఫిక్ ఎట్లా, ఎప్పుడు, ఎక్కడి నుంచి మూవ్మెంట్ చేయాలి అని, లొకేషన్స్ అవన్నీ వీ కవర్డ్ ఆల్మోస్ట్ బాంబే 20-22 లొకేషన్స్ కవర్ చేసాం అంత ఫాస్ట్ గా. అండ్ ఆల్ ద టాప్ లొకేషన్స్ టు గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ ముందు. అండ్ నా క్యారెక్టర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, గన్ పెట్టుకోవాలి, ఈవెన్ డమ్మీ గన్ అయినా అక్కడ పోలీస్ సెక్యూరిటీ బాగా హెవీ, దే డోంట్ అలౌ. బట్ సమ్హౌ బై గాడ్స్ గ్రేస్ వీ కంప్లీటెడ్ ద షూటింగ్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ ఫెంటాస్టిక్ సాంగ్. ఎవరు ఆపలా. అండ్ ఎలక్షన్స్ టైం బాంబేలో, మరి అది మరీ సెన్సిటివ్ టైం కదా. yes somehow we were lucky that we could get through. దెన్ హీరోయిన్ తో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అది బాంబే బీచెస్ లో చేద్దామంటే డర్టీగా ఉంటాయి బాంబే బీచెస్. సౌత్ గోవాలో బీచెస్ బాగుంటాయి, మళ్ళీ బడ్జెట్.
మళ్ళీ యూనిట్ మొత్తం అక్కడ తీసుకెళ్ళాలి. సాంగ్ అనగానే మళ్ళీ జిమ్మి, డ్రోను, గింబలు, కెమెరాలు 4 ఎక్విప్మెంట్లు తీయదు, మళ్ళీ క్వాలిటీ రాదు. అయినా సరే మళ్ళీ ఆ ధైర్యం చేసి మళ్ళీ గోవా వెళ్ళాం, గోవాలో సాంగ్ షూట్ చేసాం. సో ఇలా ఒక సినిమాకి కావాల్సింది విత్ ఇన్ ద బడ్జెట్ మా పరిధిలో ఉండి ఇంతవరకు మేము చేయగలుగుతామని ఫైనల్ అవుట్పుట్ తీసుకొచ్చి ఇప్పుడు సినిమాని రిలీజ్కి తీసుకొచ్చామండి. అదే నేను ఇప్పుడు యూ ఆల్సో బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ బోర్డులోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అదే మన్మధుడు సినిమాలో డైలాగ్ లాగా ఆవిడ ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది అని. మన్మధుడు, ఐ లవ్ దట్ ఫిల్మ్. నాగార్జున గారు అసలు చాలా, బ్రహ్మానంద గారి కామెడీ, ఐ లవ్ దట్ ఫిల్మ్. సాంగ్స్ గానీ ఫెంటాస్టిక్ ఫిల్మ్. అదే ఇప్పుడు అలాగే నువ్వు ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చింది కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.